కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? మంచిగా ఉండే అప్పుడు. ఇప్పుడు చెడిపోయింది, రాజ్యం వచ్చేస్తుంది, కాంగ్రెస్ వచ్చేస్తుంది, చెడిపోయింది. అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు ముసలిలోకి పింఛన్లు 2000 చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఒక 2000 చేసి 4000 ఇస్తా అంటాడు. ఇచ్చిండా? ఇస్తాడు ఇప్పుడు. ఈ పైలకు ఇచ్చేస్తాడు. రేవంత్ రెడ్డి ఏమైనా చేసిండా? ఏం లేదు, అన్ని ఇస్తాను, ఏది చేయలేదు. ఏమి లేదు, మాటలో చెప్పుకున్నాడు, ఓటేసుకొని వెళ్ళిపోయాడు. ఏం చెప్పలేదు ఆయన, అంతే. అన్ని ఇస్తున్నాడు అంట కదా రేవంత్ రెడ్డి. ఏం లేదు, ఇచ్చింది ఆయన. ఇల్లు ఇచ్చాడంట కదా. ఇల్లు లేదు, ముంగి లేదు, ఏది లేదు, ఏమీ లేదు. నాకు ఏమి ఖర్చు లేదు. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 కేసీఆర్ పెన్షన్ కదా. కేసీఆర్ ఇచ్చిందే. 4000 ఇయ్యట్లే. లేదు, ఇస్తాను ఒప్పుకున్నాడు. ఏది చేయలేదు. గ్యాస్ ఇస్తానని గ్యాస్ చేయలేదు. ఇంకా ఏమేమో ఇస్తానని ఏది చేయలేదు. ఓటు వేయించుకున్నాడు, కట్ట మీద పడ్డాడు. ఇప్పుడు అన్నీ ఏమి కూడా తెలుసు, పోయిన ఏమి ఇస్తలేడు. రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలు అయింది, తెలంగాణకి ఏం చేయలేదు. ఏం లేదు, ఏం చేయలేదు, ఏం చేయలేదు అమ్మా. అసలు నేను ముసలి ఫ్రీ బస్ ఇచ్చాడుగా. అదేమి అది మంచిది కాదు, అది తప్పది, తప్పించుడు, అది తప్పించుడు. ఎట్లా ఈడ ఎలక్షన్ వస్తుందిగా, కేసీఆర్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? కేసీఆర్ వస్తుంది, కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తుంది. చెప్తున్నా కదా, కేసీఆర్దే రావాలి. వస్తేనే మళ్ళా మనకు మంచిగా అవుతుంది. కేసీఆర్ రాకపోతే కుండగోలు దాడం చేసుకుంటాం, గరీబులను ఖరా చేసిపోతారు, మొత్తం గరీబులను ఖరా చేసిపోతారు. అంతే, ఏం లేదు. పెన్షన్ ఎంత ఉండే నీకు ఫస్ట్? బట్ట 70 రూపాయలు. మరి కేసీఆర్ 200 నుంచి 2000 చేసింది ఎవరు? కేసీఆర్ 2000 చేసాడు. ఎవరు తేలింటారు? నేను 70 ఏళ్ళు ఉన్నప్పుడు, 70 దాటిన, ఇన్నేళ్ళకోలే ఎవ్వరు కూడా ఇట్లా కేసీఆర్ చేసినాడు, ఎవరు లేలే. కేసీఆరే మంచి పద్ధతి చేసిపోయాడు గరీబులకు అని. ఎంతనైనా తినని చేయని, గరీబులకు మాత్రం మంచిగా చూసాడు. మరి ఇప్పుడు ఎలక్షన్లు ఎవరు రావాలి? ఇలా కేసీఆరే రావాలి, కారు గుర్తే రావాలి, కారు గుర్తే వేయాలి. మేము ఎవరు చేసేది అవసరం లేదు మాకు. మీరు చెప్పండి, ఎట్లా ఇక్కడ ఎలక్షన్ వస్తున్నాయి, ఏ పార్టీ రావాలి? అనేది కరెక్ట్, కేసీఆర్ రావాలి. అంతకుముందు వార్తల్లో చెప్పారు కేసీఆర్, నేను ముఖ్యమంత్రిని అయితే పెన్షన్ 4000 ఇస్తాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు లాగా. ఆయన రావాలి మాకు అందరికీ. కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ఎట్లుండే? మంచిగా ఉండేది, గొడవలో గొల్లు కట్టేయట్లేదు, మంచిగా ఉండేది. అది మేము చెప్తున్నాం కదా. ఎలక్షన్ వస్తుంది, ఏ పార్టీ వస్తుంది? మరి కార్ పార్టీ రావాలి. మేమందరం అదే. నా కాడ 5 ఓట్లు ఉన్నాయి, మా అమ్మాయిది, మా అబ్బాయిది, నాది, మా ఆవిడది. ఓటు ఎలక్షన్లు ఉన్నాయి. 5 కూడా నేను కేసీఆర్గా వేస్తాను. వస్తుంది 2000 నెలాఖరులో ఇస్తాడు. అప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి పథకాలు ఏం రావట్లే. 2000 ఇస్తున్నాడు. ఆ 2000 కూడా నెలాఖరులో ఇస్తాడు, ఫస్ట్కి ఇవ్వడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చాయి? అమ్మ ఫస్ట్కి వచ్చి పైన 5-6 తారీఖుల్లో వచ్చింది. సన్నబియ్యం ఇస్తున్నాడు అంట రేవంత్ రెడ్డి. ఏది ఎక్కడ ఇస్తాడు? ఏమి ఎక్కడ ఇస్తున్నాడు? మా కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పరిపాలన? అప్పుడు పాలన బాగుంది, ఇప్పుడు అయితే వేస్ట్. ఇప్పుడు వేస్తే కూడా మమ్మల్ని ఏం చేస్తాడో మా భయం మాకే ఉంటాయి. అప్పుడు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమి ఇచ్చిండని, ఇది ఇస్తాము, మహిళలకు ఇవి ఇస్తాము, పంపిస్తాం, బతుకమ్మని ఇస్తాము, ఆ చీరలు చేసి ఏది ముష్టి 200 చీర కూడా ఇళ్ళకపోయిండు ఆయన రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? తింటే తిన్నడేమో 4 పైసలు మంది మీద, కానీ ఎవరి కొంపలు కూల్చలేదు, ఎవరికి ఏం చేయలేదు. లేనివానికి మాత్రం చూసి ఇవ్వాలి. లేనివానికి ఉన్నవానికే పెడుతున్నారు, లేనివానికి వెనకెళ్ళి తెచ్చిస్తున్నారు. చెప్పండి ఒకసారి. లేని వాళ్ళంతా రెంట్ కట్టుకొని బతకాలా మేము? అది ఉన్నది లేనిది చూసి ఇవ్వాలి కదా. మరి మీరు ఎందుకు రాజ్యం పరిపాలించేది? ఉన్నవాడిని లేనివాడిని చూసి కదా ఇవ్వాలి. 7,500 500 కాదు కదా, మొహం తుడుచుకొని ఖర్చు కూడా లేదు. ఎందుకు జుట్టు పట్టుకోవడానికా? ఫ్రీ బస్ జుట్టు 500లకు గ్యాస్ ఇస్తాడు, ఇచ్చిండా? ఏం లేదు, 0 బ్యాలెన్స్ ఇస్తాం. అది కరెంట్ గురించి ఇస్తాం. ఏమి ఇచ్చిండు? బిల్లులు వస్తున్నాయి, కరెంట్ బిల్లు వస్తున్నాయి, రెంట్లు కట్టుకుంటున్నాము. 10,000 12,000 పెట్టి ఇంట్లో రెంట్లు బిల్లులు కేసీఆర్ వచ్చిన ఇంత టూ మచ్ రాలేదు, వచ్చింది.
వచ్చింది కానీ ఆయన ఒక రీజన్తో ఇచ్చిండు. కేసీఆర్ ఫ్రీ ఇల్లు ఇచ్చారు కదా. ఫ్రీ కేసీఆర్ ఇచ్చిండు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. నేను అదే చెప్తున్నాను, ఆయన ఉన్నప్పుడు ఇచ్చింది వేరు, ఇప్పుడు వచ్చేది వేరు. ఇందులో అంటే ఉన్నవాడికి ఏం సైకిల్ మోటార్ ఉండొద్దంట, ఏం కారు ఉండొద్దంట, ఇంకా వాడు బట్టలు ఎందుకు వాడి పై మీద ఆ బట్టలు కూడా ఇడిసేస్తే వాడు ఇల్లు ఇస్తాడు మాకు. మరి అట్లుంది ఇప్పుడు. ఎట్లా హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా కనపడుతుందా? మరి హైరా కనిపిస్తుంది కదా, ఏం చూపిస్తున్నాం? ఒక్క లేడీస్కు మీరు పెట్టింది ఒక ఏంది బస్ ఫ్రీ, అంతవరకే. మీరు ఏం చేయలేదు నిజం చెప్పాలంటే. ఎట్లా మరి జూబ్లీస్ కేసీఆర్ పార్టీ రావాలా కాంగ్రెస్ పార్టీ రావాలా? నేనైతే కేటీఆర్ రావాలనుకుంటున్నా. నా ఫైనల్ మాట ఇదే. ఎవరైనా అనుకోండి, ఏమన్నా అనుకోండి. అమ్మా నువ్వు చెప్పు ఎట్లా ఇక్కడ ఎలక్షన్ వస్తుంది కదా, కేసీఆర్ పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా? ఎవరన్నా రాని, ఎవరు వచ్చినా మంచిగా చేస్తే చాలు. మాకెవరు వచ్చినా మంచిగా చేస్తే చాలు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఆ బస్సులు డ్యూటీ చేసిన వాళ్ళకు కూడా బండి అయితే మంచిగానే ఉంది. ఫ్రీ బస్సులు పెట్టిండు, ఓకే, మేము కాదంటలేము. ఆడోళ్ళకే పెట్టిండు, మొగోళ్ళు ఓట్లు వేస్తలేరా? మళ్ళీ మొగోళ్ళకి ఫ్రీ బస్సు పెట్టలేదు ఎందుకు? ఆడోళ్ళకి పెట్టిరు, న్యాయమే ఇది. ఫ్రీ మళ్ళీ అదొకటి, మళ్ళీ జుట్టు పట్టుకోవడము, మళ్ళీ బంగారం పోవడము, లేపడము, చేయడము, కేసు పెడితే ఇది అవుతుంది అది అవుతుంది. మళ్ళీ ఇది న్యాయమేముంది చెప్పండి? సరే 25,000 ఇస్తా అంటారు కదా, అవి ఏడొస్తున్నాయి, మాకు వస్తలేవు. వస్తుందా? మాకు ఏడొచ్చింది? అదే తులం బంగారం అంటే ఒంటి నిండా వేసుకొని తిరుగుతున్నాము. ఆయన ఇచ్చిన బంగారమే ఒంటి నిండా వేసుకొని తిరుగుతున్నాం మేము. చేసిండు కేసీఆర్, మాకు మస్తు చేసిండు కేసీఆర్. కానీ ఇదేందమ్మా, బస్సులలో పోతే ఫ్రీ బస్ పెట్టిర్రు, జుట్లు పట్టుకొని కొట్టుకోవడమేంది, మళ్ళీ ఇవి అన్ని సొమ్ములు పోవడమేంది, కొట్లాడుకుంటేనే మెళ్ళకి పుస్తలు తరి తీయడం ఏంది, అక్కడ నుంచి పారిపోవడం ఏంది. ఒక ఆమె కంప్లైంట్ ఇస్తే అక్కడ నుంచి పారిపోయింది అని కంప్లైంట్ ఏంది? ఈ ఫ్రీ బస్సు పెట్టడం ఎందుకు? ఈ జనాలను ఇబ్బంది పెట్టడం ఎందుకు? కిరాయిన్లలో ఉండి నెలకు 6,000 కట్టుకుంటూ బతుకుతున్నాము. కష్టం లేకుండా మొగుడు లేకుండా బతుకుతున్నాము. ఇల్లు ఇస్తాడు, ఇల్లు బియ్యలేడు. ఏమి ఎట్లా గెలిపియాలమ్మా చెప్పండి? ఒక న్యాయంతో చెప్పండి మీరు. మేము ఆయన గురించి మేము చెడుగా అంటలేము, మాకు ఏదైనా న్యాయం చేయాలి కదా. 3 నెలలు బియ్యం ఇస్తున్నాడు, ఆ బియ్యం ఎన్ని రోజులు వచ్చినాయి? ఎన్ని రోజులు తినాలి మేము? ఆడపిల్లలు ఇద్దరు ఉన్నారు, నాకు భర్త లేడు, మళ్ళీ మేము ఎట్లా బతకాలమ్మా? నేను ఒక్కొక్కదాని గురించి, ప్రజల గురించి, అందరి గురించి చెప్తున్నా. మొగోళ్ళ గురించి, ఆడల గురించి చెప్తున్నాము. ఫ్రీ బస్సు పెట్టినట్టు మొగోళ్ళు ఓటేస్తారు కదా. మొగోళ్ళకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం కాదు కదమ్మా. అందరికి ఒకటే న్యాయం ఉండాలి. ఇట్లేంది? మాకు పోనీ ఇట్లానే ఒక ఇల్లు ఇవ్వండి, ఒక గూడు ఇవ్వండి. సరే మీరు గెలిచినందుకు మేము గెలిపిస్తాము, ఎంతో గెలిపిస్తాము. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాగా చేసిండు, మంచిగా చేసిండు. వచ్చినాయి మీరు అన్నట్టు. ఇప్పుడు కరెంట్ బిల్లు రాలేవా చేయాలంటే అంత తక్కువ వచ్చినాయి. ఇప్పుడు కరెంట్ బిల్లు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కిరాయిలు ఉన్నప్పుడు మేము అడిగితే 0 బిల్లు అంటే ఇల్లు వాళ్ళు కరెంట్ బిల్లు 0 బిల్లు కాదమ్మా అని చెప్పి, మీకు కావాలంటే నా కరెంట్ బిల్లు మొత్తం ఓపెన్గా చూపిస్తాము. రేషన్ కార్డు తీసుకుపోయారు. ఒకటి మమ్మది ఉంది, నాకు రేషన్ కార్డు లేదు, మా చెల్లెకి లేదు, ఎవరికి లేదు. మేము ఒక ఆయన వస్తుంది, ఒక ఆయన తీసుకెళ్ళినందుకు మాకు మేము ఏం అడగలేము. మాకు ఒక గుడి కట్టియండి, మాకు ఒక ఇల్లు ఇవ్వండి. మేము కిరాయిల్లో ఎన్ని రోజులు బతకాలి? ఎన్ని రోజులు ఉండాలి? ఎన్ని రోజులు బతకాలి పని చేసుకుంటా? ఇప్పుడు మేమైతే ఓపెన్గా ఏమన్నా అనుకోండి అక్క, మీరు మేమైతే కేసీఆర్ రావాలని అనుకుంటున్నాము. ఇంకా అంతకన్నా మించి మాకు ఏం లేదక్క.